నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. దిస్ ఇస్ బాలకృష్ణ. న్యూస్ వాచ్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రధాని ఆకాంక్ష. గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు, చేతులు మారిన కోట్ల రూపాయలు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. నారావారిపల్లిలో సంక్రాంతి సందడి, కుటుంబ సభ్యులతో పొంగల్ సెలబ్రేషన్లో పాల్గొన్న చంద్రబాబు. దేశవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సందడి, వారణాసిలో పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు. ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ డిజిటల్ లాంచ్, రాజాసాబ్ మూవీ టైటిల్స్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. పిసిసి చీఫ్ పదవికి గిడుగు రాజీనామా, ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిలా పగ్గాలు చేపట్టే అవకాశం. హనుమాన్ సినిమా కలెక్షన్ల అదుర్స్, నేడు 100 కోట్ల క్లబ్లోకి. బెంగళూరు రిసార్ట్స్లో మెగా ఫ్యామిలీ ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సుని నింపాలి. ఈ పంట కోత కాలం మీకు సమృద్ధి, ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అని తెలుగులో ట్వీట్ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు పందాలను ప్రారంభించారు. తొలి రోజు 350 కోట్లపైన చేతులు మారినట్లు అంచనా. కోడి పందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఆజ్ఞలో ఉన్న పందెం రాయుళ్లు వాటిని లెక్క చేయడం లేదు. నైట్ లైట్ల వెలుతురులో పందాలు నిర్వహించడం గమనార్హం. రాజస్థాన్ సికార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఒక కారు డివైడర్ని ఢీకొని ఫల్టీలు కొట్టి అవతల నుండి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మరణించగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి. నారా నందమూరి కుటుంబ సభ్యులు సోమవారం గ్రామ దేవత సత్యమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగాలమ్మ గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి చంద్రబాబు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా వారణాసిలోని గంగా ఘాట్కు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హర్ హర్ గంగా అని నినాదాలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈరోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన, 1000 గోవుల దానం చేసినంత పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9179444133 9440001022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. తిరిగి బులెటిన్కి స్వాగతం. మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజాసాబ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ క్రమంలో భీమవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తెరపై మోషన్ పోస్టర్ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వచ్చేశాడు రాజాసాబ్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పిసిసి చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి పంపారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలకు పిసిసి పదవి ఇచ్చే అవకాశం ఉంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే సినిమా 75.23 కోట్లు వసూలు చేసి శభాష్ అనిపించుకుంది. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 24.16 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. షోలు పెరగడంతో ఈరోజు హనుమాన్ 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట జరుపుకుంది. కొనిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు బెంగళూరులోని ఒక రిసార్ట్స్ చేరుకొని సందడిగా గడిపారు. తాజాగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్లో షేర్ చేశారు. పాడి పంటల భోగభాగ్యాల సంక్రాంతి, ప్రతి ఇంట ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు బ్రిటన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రధాని ఆకాంక్ష. గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు, చేతులు మారిన కోట్ల రూపాయలు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. నారావారిపల్లిలో సంక్రాంతి సందడి, కుటుంబ సభ్యులతో పొంగల్ సెలబ్రేషన్లో పాల్గొన్న చంద్రబాబు. దేశవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సందడి, వారణాసిలో పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు. ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ డిజిటల్ లాంచ్, రాజాసాబ్ మూవీ టైటిల్స్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. పిసిసి చీఫ్ పదవికి గిడుగు రాజీనామా, ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిలా పగ్గాలు చేపట్టే అవకాశం. హనుమాన్ సినిమా కలెక్షన్ల అదుర్స్, నేడు 100 కోట్ల క్లబ్లోకి. బెంగళూరు రిసార్ట్స్లో మెగా ఫ్యామిలీ ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్. మరోసారి న్యూస్ వాచ్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.